హాయ్ అండి, శుభోదయం. జై శ్రీరామ్. ఈరోజు మల్లెంట్ల గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇది గత 4 రోజుల క్రితం పాతిన ముదర కాళ్ళు మట్టవి. ఇందులో కొన్ని 15 రోజులు అయ్యింది, కొన్ని 4 రోజులు అయింది. నిజానికి మనం పాతిన తర్వాత ఒక వారం 10 రోజుల లోపే చిగురు వచ్చేస్తుంది. చిగురు వస్తుంది కానీ వేళ్ళు పట్టవండి, బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఆల్రెడీ ఆ కాళ్ళలో ఉన్న చిగురు ఏదైతే ఉందో అది మనం అందించే నీళ్ళ ద్వారా పైకి రావడం అనేది జరుగుతుంది, ఎండిపోకుండా. కాకపోతే మొక్క నిలబడుతుందా లేదా అనేది చెప్పలేం. రీపోర్టింగ్ చేసినప్పుడు అది దానివల్ల నష్టపోతామన్నమాట మనం. అంటే అది వేళ్ళు రాకుండా మనం పీకేయడం వలన, అంటే కొత్త చిగురులు రాకపోవడం వలన అవి చచ్చిపోతాయి. అంటే చిగురు వచ్చిన తర్వాత వెంటనే మీరు వారం 10 రోజులకి తీయకండి. ఇదిగోండి, ఇప్పుడు ఇది చూడండి, 15 రోజుల మొక్క మిగిసి పెడుతుంది, అది ఇంకా వేళ్ళు పట్టలేదు. అంచేత మనం పీకిన తర్వాత వేళ్ళు ఉండవు. ఇప్పుడు ఇది చూడండి, 4 రోజులైంది. ఈ 4 రోజుల దానికి వేళ్ళు ఎలా వచ్చేసారా. ఇది రిపోర్టింగ్ చేసుకుంటే 100% బతుకుతుంది. మనకి జాస్మిన్లో చాలా రకాలు ఉన్నాయి కదా, ముద్ద, కొంచెం లైటు, మంచి వాసన వచ్చేవి, అలాగే సన్నగా పొడుగ్గా ఉండేవి, రకరకాలు ఉన్నాయి. ఈ మల్లెలు మనకు నచ్చిన మల్లెలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మళ్ళీ కొనుక్కోక్కర్లేకుండా ఇలా ముదురు కాళ్ళు మనం కనుక పెట్టుకున్నట్లయితే 100% సక్సెస్ అవుతాం. దీనికి చిన్నపాటి జాగ్రత్తలు ఏంటంటే, కొంచెం నీడలో ఉండాలి. ఈ 15 రోజులు 20 రోజుల వరకు కూడా నీడలోనే దీన్ని పెట్టాలి, ఎండలో పెట్టకూడదు. ఈ కాళ్ళు ఉళ్ళిపోతాయన్నమాట. అలాగే ఇంకా మంచిది ఏంటంటే, దీనిపైన కొంచెం చీకటిగా ఉండేలాగా ఏదైనా గుడ్డ, ఎత్తుగా కర్రలు పెట్టి అలాంటి బరకాలు కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ మనం కప్పినట్లయితే ఒక 10 రోజులు స్టెమ్స్ ఎండిపోకుండా ఉంటాయి, ఎండలో తగలకుండా చూసుకోవాలి. ఇంక తర్వాత తీసేయచ్చు. కొంచెం చిగుర ముదిరిన తర్వాత కొంచెం గ్రీన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేయచ్చు. ఎండ తగిలినా ఇంకేం ఇబ్బంది ఉండదు. దీన్ని జాగ్రత్తగా మళ్ళీ మనం రిపోర్టింగ్ చేసేసుకుంటే మనకు నచ్చిన ఫ్లేవర్స్ని, మనకు నచ్చిన పువ్వుల్ని మళ్ళీ ఎక్కువగా మనం కొనక్కర్లేకుండా పెంచుకోవచ్చు. అలాగే ఎవరికైనా గిఫ్ట్ ఐటమ్స్ కింద ఇవ్వచ్చు. ఇక దీన్ని రిపోర్టింగ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా నీళ్ళలోనే ఉండండి, ఎందుకంటే మళ్ళీ వాతావరణం సర్దుకునే వరకు కూడా పూర్తి ఎండలో పెట్టకండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.